సింహరాశి వారు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. జనవరి 1 నుండి 2025 సంవత్సరంలో జరగబోయే అతిపెద్ద మార్పు వెంటనే చూడవలసిన వీడియో. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855533632. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అసలు కుంభరాశి వారి సింహాసనంపై ఎలా కూర్చోబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే కన్నా ముందు అసలు సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక సింహరాశి వారి యొక్క వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థిక స్థితి పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఇలా అన్ని విధాలుగానూ కూడా కొన్ని మంచి ఫలితాలు, మరికొన్ని ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయనే చెప్పాలి. కుంభరాశి వారికి వ్యాపార పరంగా పరిశీలించినట్లయితే కనుక కుంభరాశి వారికి కొన్ని మిశ్రమమైన ఫలితాలు, మరికొన్ని సవాళ్ళుగాను ఎదురవుతాయనే చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారికి అయితే వ్యాపార పరంగా బాగానే ఉంటుంది. వ్యాపారంలో ఏదైతే మీరు గతంలో పెట్టుబడులు పెట్టారో అవన్నీ కూడా ఈ సమయంలో వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. ఇక వ్యాపార భాగస్వామితో అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి అనే చెప్పాలి. కాబట్టి ఆ ఇబ్బందులు ఎదురైనప్పుడు కృంగిపోకుండా అయితే ధైర్యంగా ముందరకు వెళితే కనుక మీ వ్యాపార జీవితంలో మీరు అభివృద్ధి అవుతారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదనే చెప్పాలి. ఇక వ్యాపారంలో నగదు ప్రభావం అనేది కూడా చాలా అధికముగా ఉంటుందనే చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారి యొక్క ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుంభరాశి వారి యొక్క ఉద్యోగపరమైన జీవితం కూడా కొన్ని సవాళ్ళతోనూ మరికొన్ని అయితే మిశ్రమ ఫలితాలుగాను కూడా కనిపిస్తున్నాయనే చెప్పాలి. కుంభరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం, నచ్చిన చోటులకు బదిలీలు కావటం, ఇలా అన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్న మరికొన్ని ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉంటాయి. అంటే మేనేజర్తో కొంచెం ఒత్తిడి ఉండడం, సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవటం, ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. కాకపోతే మాత్రం నూతన ప్రాజెక్టులు ఇలాంటివన్నీ కూడా మీకు అప్పగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తారనే చెప్పాలి. ఇలా కొంతవరకు కుంభరాశి వారికి ఒత్తిడి అయితే ఉంటుందనే చెప్పాలి. ఇక కుంభరాశి వారి యొక్క కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుంభరాశి వారి యొక్క కుటుంబపరమైన జీవితం చాలా సానుకూలంగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు. ఈ కుంభరాశి వారికి కోపం అనేది చాలా అధికంగా ఉంటుంది. దాని వలన వీరి కుటుంబ సభ్యులకు అయితే మాత్రం కొన్ని విషయాల్లో తగాదాలు అయితే వస్తాయనే చెప్పాలి. గతంలో ఏదైతే వీరి కుటుంబ సభ్యులకి మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో అయితే బహిష్కరణగా కూర్చొని వాటిని చర్చించి అయితే ఆ సమస్యలను సామరస్యంగా అయితే చక్కబెట్టుకుంటారనే చెప్పవచ్చు. అయితే కుంభరాశి వారు వారి కుటుంబ సభ్యులతో కలిసి అయితే విహారీ యాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. వారి పిల్లల వివాహ విషయాలను ఖరారు చేయడానికి కూడా ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశి వారికి కుటుంబపరమైన జీవితం అయితే కూడా కొన్ని మంచి ఫలితాలుగాను, మరికొన్ని మిశ్రమ ఫలితాలుగాను కూడా ముందుకు సాగబోతుందనే చెప్పవచ్చు. ఇక సింహరాశి వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక
సింహరాశి వారి యొక్క వైవాహిక జీవితం అయితే కొంతవరకు బాగానే కనిపిస్తుంది. మరికొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. మీ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామితో అయితే మీకు కొన్ని అనుమానాలు, అపార్థాలు అయితే ఉంటూనే ఉంటాయి. కాబట్టి వాటి వలన అయితే మీ వైవాహిక జీవితం కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయనే చెప్పాలి. ఒకవేళ మీ వైవాహిక జీవితంలో మీరు గనక కొంచెం మౌనం వహించి నిదానంగా గనుక మీరు ముందుకు వెళ్తే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఏర్పడిన అపార్థాలు నెమ్మదిగా తగ్గి అయితే ఉంటాయనే చెప్పవచ్చు. ఇలా కుంభరాశి వారి యొక్క వైవాహిక జీవితం అయితే కొన్ని సవాళ్ళుగాను కొన్ని మంచి ఫలితాలుగాను అయితే ఉంటాయనే చెప్పాలి. ఇక కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ విఫలమై ఉంటారో ఈ సమయంలో ఆ వివాహ ప్రయత్నాలు అనేవి కూడా ఫలిస్తాయనే చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారి యొక్క ఎవరైతే ఉంటారో వారు సంతానం కలగట్లేదని బాధపడుతున్నారో ఈ సమయంలో సంతానం కలిగేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. ఇలా కుంభరాశి వారి యొక్క వైవాహిక జీవితం అయితే కొన్ని ఇబ్బందులతోనూ మరికొన్ని సానుకూలమైన ఫలితాలతోనూ అయితే ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారి యొక్క ఆరోగ్యపరమైన పరిస్థితులు మనం గమనించినట్లయితే కనుక ఈ సమయంలో సింహరాశి వారికి అయితే అనారోగ్య సమస్యలు కూడా పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి. గతంలో ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో క్రమక్రమంగా అయితే తగ్గుముఖం వస్తుందనే చెప్పాలి. కానీ నూతన రోగాలు అయితే ప్రారంభమయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు సమపాలంలో వ్యాయామం చేయటం, ఆహారాన్ని అవసరమైనంత తీసుకోవటం ఇలా చేస్తే కనుక మీ ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అయితే మీకు మరీ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదు. కాబట్టి వీలైనంత వరకు ఆహార నియమాలను పాటిస్తూ కనుక ఉంటే మ్యాక్సిమం మీ హెల్త్ అయితే బాగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు. కొన్ని సమస్యలు కూడా ఉంటాయనే చెప్పాలి. ఇక కుంభరాశి వారి యొక్క విద్యార్థులకు విద్యా జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక విద్యార్థులకు విద్యా జీవితం అయితే బాగానే ఉంటుందనే చెప్పవచ్చు. అన్ని విధాలుగాను కూడా విద్యార్థులకైతే బాగా కలిసి వచ్చే కాలం ఏదైనా ఉంది అంటే అది ఈ 2025 సంవత్సరంలో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారు సింహాసనంపై ఎలా కూర్చోవడానికి సిద్ధం అవుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు సింహరాశి వారి సింహాసనంపై కూర్చోవడం అంటే ఏదో రాజుల కాలంలో సింహాసనం మీద కూర్చున్నట్టు కాదు. సింహాసనం మీద కూర్చోవడం అంటే మీరు గతంలో ఏవైనా చేసిన మంచి పనుల వల్ల ఇప్పుడు అవి మీకు పేరు ప్రఖ్యాతలు అయితే తీసుకొస్తాయనే చెప్పవచ్చు. గతంలో మీరు చేసి ఉన్నటువంటి సంఘ సేవలు, దాన ధర్మాలు ఇలాంటివన్నీ కూడా అయితే మీకు బాగా పేరు ప్రఖ్యాతలను అయితే తీసుకొస్తాయనే చెప్పాలి. చూసారు కదా, అసలు కుంభరాశి వారి సింహాసనంపై ఎలా కూర్చోబోతున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.